ఎంతోమంది మార్పు చెంది. ఇప్పుడు సమరయ స్త్రీ కూడా అంతే. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఆయన వచ్చాడు, ఈయన క్రీస్తు కాడా, నేను ఏమైతే చేశానో అవన్నీ చెప్పాడు. నీ గ్రామంలో ఉన్న మీకు మాత్రం తెలుసు, నాకు మాత్రం తెలుసు నేను చేసినవన్నీ. ఈయనెవరో తెలియదు, అసలు గ్రామానికి ఈయనకు సంబంధం లేదు. కానీ నేను చేసినవన్నీ కూడా ఈయన చెప్పాడు. ఈయన క్రీస్తు కాడా. కనుక ఆమె మాటను బట్టి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ప్రభువు దగ్గరికి వచ్చారు. నిజంగా ఆ గ్రామం అంతా రక్షించబడడానికి గల కారణం ఏంటంటే ఎవరు? సమరయ స్త్రీ. ఒకప్పుడు తన జీవితంలోనే తాను ఆ గ్రామానికి ఒక పీడలాగా ఉన్న ఆమె వలన ఆ గ్రామంలో అనేకులు చెడిపోతున్నప్పుడు, ఆ గ్రామంలో అనేకులు నష్టపోతున్నప్పుడు, కానీ ఆమెను మార్చుట వలన గ్రామం అంతా బాగుపడుతుందని ప్రభువు అనుకున్నాడు. కనుక ఆమెను మార్చారు. కనుక ఇక్కడ కూడా అంటున్న మాట ఏంటంటే ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లు అగును కనుక చేపలు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకును. నిజంగా ప్రభువు మాటలు అందుకని అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట ముందు వచ్చు ప్రతి మాటను బట్టి మనుషుడు బ్రతుకుతాడు అని. ఎందుకంటే ప్రభువును శోధించింది అపవాది. ఏంటంటే ఈ రొట్టెలను నీకు 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, 40 దినాలు ఉపవాసం ఉండటం బట్టి బాగా నీరసించిపోయావు, నీరసం వచ్చేసింది కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినమన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి మనుషుడు బ్రతుకుతారు అన్నాడు. కనుక ఇక్కడ కూడా ఈ నది పారు చోట్ల నీళ్ళ జలచరములన్నీ బ్రతుకులు అని అన్నాడు. కనుక మనము కూడా ఈ లోకములో చూడండి, ఆయన ఉండుటను బట్టి ఆయన మాటలు మనం వినుటను బట్టి, ఆయన మాటలకు మనం ప్రాధాన్యత ఇచ్చుటను బట్టి, ఆయన మాటలను మన హృదయంలో నింపుకొనుటను బట్టి ఏం జరుగుతుంది? మనలో దేవుడు మార్పును కలగజేస్తాడు. అందుకని చూడండి, ఒక భూమి సాగుబడి చేయాలంటే అందులో ఉన్న రాళ్ళు కానీ, చెట్లు కానీ, ముడతప్పలు కానీ అన్ని కూడా బాగు చేసి ఆ పంట వేయడానికి అనువుగా ఆ ప్రదేశాన్ని, ఆ పొలాన్ని తయారు చేస్తారు.